హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహితీ వంటిల్లు. నేను మీ సాహితీ వంటిల్లుకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారంతా? ఈ రోజు మన వీడియోలో ఇమ్యూనిటీ బూస్టర్ కషాయం చేస్తున్నానండి. ముందుగా నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నవారు ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ఏ వీడియోనో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కరోనా ప్రజలను పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు పాజిటివ్ల సంఖ్య పెరిగిపోతోంది. మన ప్రభుత్వాలు కూడా కరోనా నివారణ కోసం అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇక ఇలాంటి తరుణంలో మనం కూడా ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు మనం ప్రతిరోజు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు ఉదయం వ్యాయామం ఖచ్చితంగా చేయాలండి. అంతేకాకుండా మంచి నిద్ర కూడా నిద్రపోవాలండి. అలాగే నేను చేసిన ఈ కషాయం 2 పూట్ల చేసుకొని తాగినట్టయితే కరోనా మీ దరికి కూడా చేరదు. ఈ కషాయం మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, కొద్ది కష్టమైనా పర్వాలేదు, ప్రతిరోజు ఈ కషాయాన్ని చేసుకొని తాగండి. ఇదిగో ఫ్రెండ్స్, నేను చేసిన కషాయము చాలా బాగుంది కదా, కలర్ కూడా సూపర్ ఉందండి. కొద్దిగా ఘాటుగా కూడా ఉందండి. అయినా మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా తాగాల్సిందే. మరెందుకు ఆలస్యం, వీడియో చూద్దాం పదండి. లెట్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెలో 1 లీటర్ నీళ్ళు తీసుకొని మరిగించుకుందాము. నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈ లోపు మనము ఇంగ్రీడియంట్స్ చూద్దాం పదండి. చూసారా ఇంగ్రీడియంట్స్? ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. ఇదిగో చూడండి, చిన్న అల్లం ముక్క, ఇది సొంటి, 5 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 10 తులసి ఆకులు, 10 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ బెల్లం, 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అల్లం ముక్కని కచ్చపచ్చగా దంచుకుందాం. చూడండి, నీళ్లు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు దంచిన అల్లాన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న ఆర్గానిక్ బెల్లం వేసి ఒకసారి కలుపుకుందాం. అయితే బెల్లం మామూలు బెల్లం తీసుకోకండి, ఆర్గానిక్ బెల్లమే తీసుకోండి. ఇది సూపర్ మార్కెట్లలో ఖచ్చితంగా దొరుకుతుంది. కొంతమంది పంచదార, తేనె వేస్తూ ఉంటారు. ఈ కషాయంలో వాటిని వేయకూడదు. పంచదారను మన డైలీ లైఫ్ లో మాక్సిమం దూరం చేయండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ని కూడా దంచుకుందాము. ముందు సొంటి వేసి దంచుతున్నాను. శొంఠి పొడిగా అయ్యాక లవంగాలు, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వీటన్నిటిని మెత్తగా పొడి చేయండి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచి చేసే దినుసులండి. ఇలా మెత్తగా పొడి అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. మరుగుతున్న నీటిలో ఈ పొడి వేసి ఒకసారి బాగా కలపండి. అయితే మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని చేయండి. ఇలా మరగబెట్టడం వల్ల దినుసులలో ఉన్న ఔషధ గుణాలన్నీ నీటిలోకి వస్తాయి. ఈ విధంగా 2-3 నిమిషాలు బాగా మరగనిద్దాము. చూడండి, నీళ్లు బాగా మరిగి మంచి కలర్ వచ్చింది. ఒక 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
స్టవ్ ఆఫ్ చేశాక పసుపు, తులసి ఆకులు వేసి ఒకసారి బాగా కలపండి. పసుపు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకే మన భారతీయ వంటల్లో పసుపు ఎక్కువగా వాడుతుంటారు. అలాగే తులసి ఆకులు కూడా చాలా మంచివండి. ప్రతిరోజు ఉదయాన్నే 5 తులసి ఆకులు తింటే చాలా మంచిదండి. కలిపిన తర్వాత మూత పెట్టి గోరు వెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. చూడండి కషాయం ఎంత బాగుందో. ఇలా మూత పెట్టడం వల్ల మసాలా దినుసుల్లో ఉండే పవర్ అంతా అలాగే ఉంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని వడేద్దాం. ఇదిగో చూడండి మొత్తం వడేస్తున్నాను. స్పూన్తో ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న రసం అంతా గిన్నెలోకి పడుతుంది. ఇప్పుడు 2 గ్లాసులలోకి పోస్తున్నాను చూడండి. కావాలంటే లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. అయితే నేను నిమ్మరసం పిండలేదండి, జస్ట్ అలా ఉంచాను అంతే. ఈ కషాయం మనం రోజుకు 2 పూటలు తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచి జరుగుతుందండి. డాక్టర్లు కూడా ఈ కషాయాన్ని సిఫారసు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా రోజు తాగండి. చూసారు కదా కషాయం ఎలా చేసుకోవాలో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.